ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా రాజమహేంద్రవరంలో గులాబీ అడుగు పేరిట వాక్థాన్ నిర్వహించారు. ఈఎఫ్ఎం 92.7 డెల్టా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, డెల్టా ఆసుపత్రి చైర్మన్ భాస్కర చౌదరి జెండా ఊపి వాక్థాన్ ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ రోడ్డు నుంచి డెల్టా ఆసుపత్రి వరకు సాగిన గులాబీ అడుగు ప్రదర్శనలో వైద్య నిపుణులు, విద్యార్థులు, ఈఎఫ్ఎం 92.7 జాకీలు పాల్గొన్నారు. అనంతరం డెల్టా ఆసుపత్రిలో క్యాన్సర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జీవన శైలి, చెడు అలవాట్లు, ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. స్క్రీనింగ్, స్వీయ పరీక్ష ద్వారా క్యాన్సర్ను ముందే గుర్తించవచ్చని సూచించారు. మనం క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాల్లో అవగాహన పెంచడం, క్యాన్సర్ పట్ల ఉన్న ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం, అలాగే అపోహలు ట్రీట్మెంట్ పట్ల కానీ క్యాన్సర్ పట్ల ఆ అపోహలు ఏదైతే ఉన్నాయో అన్ని తొలగించి జనాల్ని ఈ అవేర్నెస్ ద్వారా మనకి ట్రీట్మెంట్ వాళ్ళకి టైంకి అందించడానికి ప్రయత్నించడం అనేది ఒక ఈవెంట్ అనమాట. జనాల్లో అలవాట్లు, లైఫ్ స్టైల్ అనగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది బాగా అలవాటు అయిపోవడం జరిగింది. సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోవడం, అదేవిధంగా తీసుకునే ఆహారం కూడా బయట ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, వాడే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హై శాచురేటెడ్ ఫుడ్స్ వాడడం, అదేవిధంగా మనకి ప్లాస్టిక్ యూసేజ్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా క్యాన్సర్ ఎక్కువ నోట్ అవ్వడానికి కారణాల కింద తయారవుతున్నాయి. సో అంటే మనకి సిమ్టమ్స్ అనేవి క్యాన్సర్లో స్టార్టింగ్ స్టేజ్లో చెప్పుకోదగ్గ సిమ్టమ్స్ అనేవి నోట్ చేయలేం మనం. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే తెలిసిన తర్వాత వచ్చేటప్పటికి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం ద్వారా క్యాన్సర్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. Along with cancer, we are having all basic departments, starting from general medicine, emergency medicine, general surgery, laparoscopic surgery, robotic surgery, 24/7. మాకు క్రిటికల్ కేర్ అనేది మాకు వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ఏరియా. ఈరోజు ఈనాడు ఈఎఫ్ఎం వారి యొక్క సౌజన్యంతో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే నిమిత్తం మేము ఒక అవేర్నెస్ వాకౌట్ చేయడం జరిగిందండి. 200 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. మేము క్యాన్సర్ గురించి పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. ఫర్ దట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈనాడు అండ్ ఈటీవీ అండ్ ఈఎఫ్ఎం. నేను జనరల్ పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కంగారు పడేదానికన్నా ముందు మీరు మేల్కొంటే అది చాలా మీ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఎంతో బడ్జెట్ని దీనికోసం మనకి యూటిలైజ్ చేస్తూ కూడా మనం గ్రామీణ స్థాయి నుంచి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మనకి ఇంటింటికి మన ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ మరియు ఎంఎల్హెచ్పీస్ వచ్చి ఇంటింటికి వచ్చి మనకి ఓరల్ క్యావిటీ అట్లాగే రొమ్ముకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారండి. సో ఏదైనా సరే అనుమానం ఉన్నట్లయితే కనుక, ఏదైనా అనుమానించదగినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే కనుక వాళ్ళని వెంటనే మన పెద్ద హాస్పిటల్కి పంపించి ఉచితంగా వాళ్ళకి టెస్టింగ్స్ కానీ మెడికేషన్ కానీ అవసరమైన వాడికి అందించడానికి ఉపయోగపడుతుందండి. సో అందువల్ల ప్రజానికాన్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంటికి వచ్చిన ఏఎన్ఎంకి హెల్త్ స్టాఫ్ ఎవరైనా సరే వాళ్ళకి సహకరించండి, స్క్రీనింగ్కి ముందుకు రండి. చాలా మందికి ఈ క్యాన్సర్ గురించి తెలియదు. ఫస్ట్ మనం దాని డిసీజ్ కింద గుర్తించకుండా జస్ట్ నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ క్యూర్ అయిపోతుంది. కాబట్టి మనం చాలా అవేర్నెస్గా ఉండి ఇంకొకరికి చెప్పాలి మనం. థ్యాంక్ యూ. మేము ఐఎస్టీఎస్ కాలేజ్ నుంచి వచ్చాము. ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మేము పార్ట్ అవ్వడం అండ్ డెల్టా హాస్పిటల్స్ ద్వారా మేము వెళ్ళి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు అసలు ఏమీ మాకంటూ ఒక అవేర్నెస్ లేకుండా వచ్చాం. కానీ ఈ ప్రోగ్రామ్కి వచ్చాక మాకు అర్థమైంది ఏంటంటే క్యాన్సర్ సెల్స్ని ముందుగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, స్క్రీనింగ్ ఎలా చేసుకోవాలి అండ్ మేము ఎలా అవేర్నెస్ పొందాలి మొత్తం అంతా క్లియర్గా అర్థమైంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సెషన్లో నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఏ టెస్ట్లు అనేవి చేస్తారు, ఆ టెస్టుల ద్వారా మనం ఎలాగ అవేర్నెస్ తెచ్చుకోవాలని చెప్పారు. ఇలా మన క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఒక క్యాంపెయిన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో గులాబీ అడుగు క్యాంపెయిన్. అండ్ ఈ క్యాంపెయిన్లో కూడా నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో లిటరలీ అంటే ఈ టాపిక్స్ గురించి సెన్సిటివ్ టాపిక్ అనేసి ఎవరంతగా బయటికి మాట్లాడారు
మాట్లాడరు. బట్ అటువంటి టాపిక్ అయినా సరే, అటువంటి కంటెంట్ అయినా సరే మనం అంటే లైక్ డెల్టా కేర్ హాస్పిటల్స్ వాళ్ళు కావచ్చు, మన ఈనాడు, ఈటీవీ, ఈఎఫ్ఎం మనమంతా కొలాబరేట్ అయ్యి ఇంత మంచి ఈవెంట్ని లైక్ ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ కూడా. సో మరి ఈరోజు అయితే క్యాన్సర్ డే అవేర్నెస్ ఈవెంట్ భాగంగా మనమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అందరూ స్పెషలిస్టులు, సోకాల్ డాక్టర్స్ ఎవరైతే డీల్ చేస్తారో మనందరికీ కూడా లైవ్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి టిప్స్ అయితే ఇచ్చారు. అందరూ కూడా బయట నుంచి ఏమైతే ఒక ప్రలోభాలతో వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మంచి మంచి పాయింట్స్ తెలుసుకున్నారు. అండ్ నేనైతే ఈ ఈవెంట్ నుంచి కూడా మంచి అవేర్నెస్ నేర్చుకున్నాను. అందరికీ కూడా ఇది నా వంతు నేను షేర్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.